బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ 22 ల్యాండ్ క్రూయిజర్లు కొన్నారని వాటిని విజయవాడలో దాచిపెట్టారని ఆరోపించారు. మూడోసారి సీఎం అయిన తరువాత వాటిని వాడదామని అనుకున్నారని తెలిపారు. తెలంగాణ సచివాలయంలో 6 గ్యారెంటీల దరఖాస్తు పత్రాన్ని సీఎం ప్రారంభించారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేదని, అందుకు ప్రజావాణిలో వచ్చిన 24,000 ఫిర్యాదులే ఉదాహరణ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు మోయలేని భారాన్ని గత 10 ఏళ్లలో మోసారని అన్నారు. ఒకప్పుడు ప్రజలకు సమస్యలు ఉంటే ప్రభుత్వం దగ్గరకు వస్తే గడీలు అడ్డుగోడలుగా ఉండేవని మండిపడ్డారు. చాలా విచిత్రంగా అప్పుడే అది ఇవ్వలేదు, అప్పుడే అయ్యా పోయిన సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ డిసెంబర్ 28కి మొదలయ్యి మార్చి వరకు పేమెంట్లు వేసినారు. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్లు వేసినాం. మీరు గతంలో చూడండి, ప్రతి సంవత్సరము ఎప్పుడు రైతు బంధు పథకం ఖాతాలో పడ్డది ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. చాలా విచిత్రంగా అప్పుడే అది ఇవ్వలేదు, అప్పుడే ఇది ఇవ్వలేదు. బాబామర్దులు ఇద్దరు తోకదగిన బల్లులాక వాళ్ళ దుంకులాట ఏందో నాకు అర్థం కాలే. పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ 20 నాడు మొదలు పెట్టారు. మార్చి 31 వరకు రైతు బంధు పథకం ఖాతాల పైసలు వేసుకుంటూనే పోయినరు. అన్ని ఖాళీ చేసిపోయినరు నాయన, మొత్తం ఏంది లేదు. వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. మేము లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా. ఇక దాన్ని అంతా సరిదిద్దాలి సంసారం. ఇప్పుడు వాటన్నిటిని పర్యవేక్షణ ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏమీ లేదు అక్కడ. సార్ గారు అంతా ఊడ్చిపెట్టిపోయినరు. తూడ్చిపెట్టిండు, ఊడవడమే కాకుండా చాలా డ్రైగా ఉన్నది. వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్నాం. అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా అక్కడికి వెళ్ళి కలిసినాము. వాటన్నిటిని పర్యవేక్షించుకొని అందుకే మీకు శ్వేతపత్రం ఇచ్చినాం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్ని వివరాలు? మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం? వెనకటికి పెద్దోళ్ళు చెప్పి రేట్లు వేసినా లెక్క పెట్టేయమని. సో ఈ కేసీఆర్ ఎవరికేమి ఇచ్చిండో ఎక్కడ ఏముందో కూడా చెప్పని పరిస్థితి ఉన్నందుకే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసినాము. శ్వేతపత్రం విడుదల ద్వారా 6,71,00,000 పైచీలకు కేసీఆర్ అప్పు చేసి మనల్ని నిండా ముంచి ప్రభుత్వం వదిలేసి అందరు కలిసి పరారైపోయినరు. ఈ పరిస్థితిలో నుంచి మనం తేరుకొని ఒక మంచి ఉద్దేశంతో ఆలోచనతోని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటాం. ఎక్కడెక్కడైతే రాబడులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తెచ్చుకుంటాం. భేషజాలకు వెళ్లాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏమన్నా ఉంటే వాటిని తెచ్చుకుంటాం. అన్ని రకాలుగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మేనిఫెస్టో మీరు ఒకసారి చూడండి. ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం ఇస్తాం. దీన్ని మేము ముందే ఊహించినాం. ఇది జరిగితే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుద్ది, నష్టం జరుగుద్దన్న ఆలోచన ముందే మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారు గుర్తించే మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పినాము. స్పష్టంగా ఆటో డ్రైవర్లను కూడా అందరి వాళ్ళ వివరాలు సేకరిస్తాం. వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. सर आपकी सरकार ने बीआरएस गवर्नमेंट पे ये आरोप लगाया है कि दे हैव मेड दिस स्टेट अ डेड रिडन स्टेट, तो आप इसको कैसे सरप्लस करेंगे और साथ ही साथ जो लोन्स लिए हैं उसको आप कैसे फिर से वापस प्रॉपर स्टेट में लाएंगे? जो मिसयूज करना छोड़ दिए तो स्टेट सरप्लस हो जाएगा. जितना मिसयूज कर दिए कि आदत हो गए, उनको आदत से मजबूर हो गई केसीआर सरकार ने. पिछले सरकार जो भी रिसोर्सेस है मिसयूज करने में उन लोगों का ध्यान है. मिसयूज के अलावा करप्शन. तो हमारे सरकार मिसयूज और करप्शन को रोक दिए तो जितने भी वेलफेयर करना है कर देंगे. जितने भी बैंक्स का जो भी पेमेंट करना है वो भी पेमेंट कर सकते. आगे हम डेवलपमेंट के लिए भी हम प्लानिंग कर लेंगे. एंड केंद्र सरकार से जो मिलने वाला है मैचिंग ग्रांट के साथ साथ में जो ग्रांट्स है, बहुत सारे ग्रांट्स एंड मैचिंग ग्रांट्स को छोड़ दिए ये पिछले सरकार. तो हम लोग इसीलिए जिम्मेदारी से प्रधानमंत्री जी से हम लोग में जो भी पेंडिंग हमारा स्टेट को आने के एक्सचेकर के लिए जो पैसे केंद्र सरकार से आने सब सारे पूछ के आगे हम लगातार उनके बारे में हम केंद्र सरकार से हम हमेशा कंसेंसस बिल करके जो पैसे आने हैं आप पैसे ले ले.
మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ 22 ల్యాండ్ క్రూయిజర్లు కొన్నారని వాటిని విజయవాడలో దాచిపెట్టారని ఆరోపించారు. మూడోసారి సీఎం అయిన తరువాత వాటిని వాడదామని అనుకున్నారని తెలిపారు. తెలంగాణ సచివాలయంలో 6 గ్యారంటీల దరఖాస్తు పత్రాన్ని సీఎం ప్రారంభించారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేదని, అందుకు ప్రజావాణిలో వచ్చిన 24,000 ఫిర్యాదులే ఉదాహరణ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు మోయలేని భారాన్ని గత 10 ఏళ్లలో మోసారని అన్నారు. ఒకప్పుడు ప్రజలకు సమస్యలు ఉంటే ప్రభుత్వం దగ్గరకు వస్తే గడీలు అడ్డుగోడలుగా ఉండేవని మండిపడ్డారు రేవంత్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్లో ఉన్నారు. ఇక రామ్, చెప్పండి, ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్లో 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తు పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. సో అందులో పొందుపరిచిన అంశాలేంటి? అండ్ ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా ఆరోపణలు చేసినట్టు తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ అందించండి. కొద్దిసేపటి క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రులు మరియు ఇతర శాఖల అధికారులతో కలిసి అభయాస్తం సంబంధించిన ప్రజాపాలన దరఖాస్తు పారాలతో పాటు లోగోను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్న పథకాలకు శ్రీకారం చుట్టేందుకు ఈరోజు అభయాస్తం ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తు ఫారాలను కూడా ఈరోజు విడుదల చేశారు. అయితే ఈ విడుదల సందర్భంగా ఆ విడుదల ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, దరఖాస్తు ఏ విధంగా అప్లికేబుల్ ఉంటుంది, ఆ దరఖాస్తులో పొందుపరిచిన అంశాలు ఏంటి అవన్నీ వివరిస్తూ కొన్ని ముఖ్యమైన గత ప్రభుత్వం పైన తాజా రాజకీయ పరిణామాలపైన కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ తర్వాత తనయుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావులపై చాలా ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. బావబొమ్మర్దులు తిన్న 1,00,000 కోట్ల కుంభకోణం మొత్తం 1,00,000 కోట్లను కూడా కక్కిస్తాము, ఖచ్చితంగా దానికి సంబంధించిన చర్యలు చేపడతామున్నాం. రాజకీయంగా ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం కానీ పాలనాపరమైన అంశాల్లో ఏదైతే 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందో ఖచ్చితంగా కక్కిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన కేటీపీఎస్ కానీ, యాదాద్రి కానీ, భద్రాద్రి కానీ, దీంతో పాటు ఈ విద్యుత్ ఒప్పందాలు జరిగిన అవకతవకలతో పాటు ఇరిగేషన్ సంబంధించిన విషయాల్లో కూడా ఖచ్చితంగా ఇప్పటికే విచారణకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నాం. దాని త్వరలో కూడా బయట పెడతాం. అక్కడ ఎన్ని నిధులున్నా ఎలాంటి పెద్దవారినైనా వదిలిపెట్టమని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటు టీఎస్పీఎస్సీ సంబంధించిన విషయంలో కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీ నియామకం ద్వారా ఏదైతే పోటీ పరీక్షలు తర్వాత ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామో అది ప్రస్తుతం ఆగిపోయి నిరుద్యోగులు బాగా నిరాశతో ఉన్నారు. దానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి అడిగినప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న పాలక మండలి చైర్మన్ సభ్యులందరూ కూడా రాజీనామా చేశారు. రాజీనామా అంశ పత్రాలు గవర్నర్ దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా 3-4 రోజుల్లో ఆ రాజీనామా పత్రాల ఆమోదం కోసం గవర్నర్ చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. కొత్త చైర్మన్ నియామకం, సభ్యుల నియామకం చేపట్టే వెంటనే ఉద్యోగ నియామకాలు కానీ తర్వాత గ్రూప్ 2 పోటీ పరీక్షలు ఖచ్చితంగా నిర్వహిస్తాం. నిరుద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఎలాంటి హామీ ఇచ్చిందో ఆ హామీని ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు నిధుల లేమికి సంబంధించిన విషయంలో కూడా ఖచ్చితంగా నిధులు గతంలో ఏ రంగానికి ఎక్కువ నిధులు పెట్టారు, పెట్టాల్సిన నిధుల కంటే ఎక్కువ పెట్టారు, అనవసరం నిధులు ఏం పెట్టారు అవన్నీ కూడా లెక్కలు తీస్తున్నాము. ఖచ్చితంగా లెక్కలు తీసి ఏదో 4 భవనాలు పాత భవనాలు కూలగొట్టి కొత్త భవనాలు కట్టేంత మాత్రాన ఆస్తులు కూడబెట్టినట్టు కాదు. అందుకు ప్రగతి భవనం తర్వాత సెక్రటేరియట్ ఇట్లాంటి భవనాలు కూలగొట్టి కొత్త భవనాలు కట్టి ఆస్తులు కూడగట్టామని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించిన సమయంలో కట్టామని చెప్పి చెప్తున్నారు. అది ఎవరు కూడా జనానికి మెచ్చుకోరని చెప్పి కూడా స్పష్టం చేయడం. ఇట్లా ఇంకా ఖచ్చితంగా హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళ కుటుంబం తిన్న కుంభకోణాలన్నీ కూడా బయట పెడతాము. మీరు అసెంబ్లీలో మేము మొత్తం ఆర్థిక పరిస్థితిపై, విద్యుత్ ఒప్పందాలపై, ఇతరత్ర అంశాలపై శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరిస్తే వాళ్ళు బయటకు వచ్చి శ్వేతపత్రం పేరుతో వాళ్ళంతా రిలీజ్ చేశారు. సభలో మాకంటే ఎక్కువ సభలో ప్రతిపక్షంగా వాళ్ళే మాట్లాడారు. అక్కడ చెప్పడానికి మొహం చాటేసి ఇంటి దగ్గర పోయి బోర్డు పెట్టుకొని చెప్పడం ఏమాత్రం కరెక్ట్ అని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఖచ్చితంగా సభలో కూడా కేవలం బావబొమ్మర్దులు తప్ప ఆ పార్టీలో ఇతర ఎమ్మెల్యేలు కానీ ఇతర సీనియర్ ఎవరు కూడా మాట్లాడకుండా వాళ్ళ యొక్క భయాన్ని కప్పునేందుకు వాళ్ళ తప్పును కప్పుకునేందుకు వాళ్ళిద్దరే పోటీ పడ్డారు తప్ప మిగతా వాళ్ళు ఎవరితో కూడా మాట్లాడిపోయారని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు బయట శ్వేతపత్రాలు కాదు ఇంకే పత్రాలు రిలీజ్ చేసుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏదైతే పరిపాలించిన సమయంలో
ఏ రంగాలకు పెట్టకూడని ఖర్చులు పెట్టి లక్షల రూపాయలు కమిషన్లు తిన్నదో వాటి అన్నిటిని కూడా కక్కిస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది శాలి. ఓకే రామ్, అదేవిధంగా ఇప్పుడు 6 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. సో గ్రామ సభలు అయితే నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఈ దరఖాస్తుల ప్రక్రియ ఏ విధంగా ఉంది? ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించింది ప్రభుత్వం ఉన్న సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఇతర శాఖల ముఖ్య శాఖ అధికారులతో అందరితో కూడా కాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రితో కూడా కలిసి. అయితే దానికి సంబంధించిన ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది మొత్తం కింది స్థాయి అధికారులు అందరికీ కూడా ఇప్పటికే కలెక్టరేట్లో, రెవెన్యూ డివిజన్ల పరిధిలో, మండల పరిధిలో కూడా శిక్షణ ఇచ్చాము. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో సచివాలయం దగ్గర సమావేశం ఏర్పాటు చేసి దరఖాస్తుల ప్రక్రియను చేపడతారు. ఇది జనవరి 6వ తేదీ వరకు కూడా ప్రక్రియ ఉంటుంది. ఒకవేళ దరఖాస్తుదారుడు కనుక ఆ సమయంలో లేకుంటే తర్వాత గ్రామ సచివాలయంలో ఇవ్వచ్చు, లేదంటే మండల ఆఫీసులో కూడా దరఖాస్తు ఇవ్వచ్చు అని చెప్తాము. ముఖ్యంగా ఏదైతే 4 పథకాలు మహిళలకు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇవన్నీ పథకాలు ఉన్నాయో ఖచ్చితంగా వాటి అన్నిటి కూడా ఆ అప్లికేషన్లో పొందుపరిచారు. అప్లికేషన్లో పొందుపరిచిన నమూనా ప్రకారం ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాల్సింది. అప్లై చేసి దానికి సంబంధించిన కాపీలను కూడా జతపరచాల్సిందే తప్ప ఇతర మార్గాలు లేవు. ఖచ్చితంగా వచ్చిన దరఖాస్తులని రేపు భవిష్యత్తులో మేము ఎంత మేరకు చేయగలుగుతాము, ఏ విధంగా చేయగలుగుతాం అనేది దాన్ని కూడా పరిష్కారానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఈ దరఖాస్తులకు సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అప్లై చేయాలి? ఎందుకంటే చాలామంది ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి అనే సందిగ్ధంలో ఉన్నారు. సో పర్టికులర్గా ఏం చెప్పారు ఇవాళ? ప్రస్తుతానికి మాత్రం దరఖాస్తుదారుడు తన కంపల్సరీ ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉందో ఫుడ్ సెక్యూరిటీ కార్డు పేరుతో ఆ కార్డు కంపల్సరీ అడిగారు. తర్వాత ఆధార్ కార్డుతో పాటు పాస్పోర్ట్ సైజు ఫోటో, ఇతర గ్యాస్ బిల్లు సంబంధించిన విషయంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్కు, మహాలక్ష్మి పథకానికి అయితే ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఆధార్ కార్డు, తర్వాత రైతు భరోసాకు సంబంధించి పట్టదారు పాస్ పుస్తకం నెంబరు, పాస్బుక్ అవన్నీ కూడా పెట్టాలని చెప్పి ఇప్పటికే గైడ్లైన్స్ వచ్చాయి. ఆ గైడ్లైన్స్ ఆధారంగానే అప్లికేషన్ల రిసీవ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. రామ్, అదేవిధంగా ఈ దరఖాస్తు ప్రక్రియలో యువ వికాసంకి సంబంధించి ఇంకా ఏమీ పొందుపరచలేదు, అంటే ఇది ఎప్పటి వరకు పొందుపరిచే అవకాశం ఉంది, దీనిపై ఏమైనా చెప్పారా? అనేది అక్కడ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని గ్రామాల్లో కాదు, కళాశాలలోకి వెళ్ళి చేయాల్సిన పథకం అది కంపల్సరీ. ఆ పథకానికి కూడా ఒకదాని వెనుక ఒకటి ఖచ్చితంగా మేము అమలు చేసే దిశగా ప్రయత్నం చేస్తాము. మేము చెప్పి 100 రోజుల్లో గ్యారంటీ, మా 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాము. కేవలం రేపు జనవరి 3కు 30 రోజులు మాత్రమే అవుతుంది మేము అధికారంలోకి వచ్చి. కాబట్టి ఇంకా మిగతా సమయం ఉంది. ఖచ్చితంగా అన్ని ప్రక్రియను కూడా ఒకదాని వెంట ఒకటి మేము ప్రక్రియను మొదలుపెట్టి మేము ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చామో ఆ హామీల ప్రక్రియను శాయశక్తులా ఫుల్ఫిల్ చేసేందుకు మా ప్రయత్నం చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా సెక్రటరియట్లో లంక బిందెలు ఉన్నాయని వస్తే లంక బిందెలు కాదు, ఖాళీ బిందెలు కూడా కనబడతలేవు. లంక బిందెలు ఎత్తుకుపోయారు, ఖాళీ బిందెలు ఎత్తుకుపోయారు పాత ముఖ్యమంత్రి. అదేవిధంగా 3వసారి సీఎం అవుతారని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ 22 ల్యాండ్ క్రూజర్లు ఒక్కొక్కటి 3-4 కోట్ల విలువ చేసే బండ్లను దాదాపు 100 కోట్లు బండ్లను కొనిపెట్టి ఈరోజు విజయవాడ దాచిపెట్టారని చెప్పి నేను అధికారంలోకి వచ్చినాక 10 రోజులకు సీఎం అధికారులు కొంతమంది నాకు చెవులో చెప్పారు. ఆ బండ్లను కూడా బయటికి తీయాలని చెప్పారు. అయితే ఆ వెహికల్స్ను మీరు రద్దు చేస్తారా, వాడుకుంటారా దానికి మాత్రం అది ప్రభుత్వ సొమ్ము కాబట్టి ఖచ్చితంగా వాడుకుంటామని కూడా ఆయన ఒక సమాధానం చెప్పారు. ముఖ్యంగా రైతు బంధు విషయంలో రైతు బంధు పడట్లేదని చెప్తే డిసెంబర్ 20 నుంచి ఫిబ్రవరి మార్చి వరకు కూడా ఇచ్చారు. కానీ మేము డిసెంబర్ 9 నుంచే ప్రారంభించామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే రామ్, ప్రభుత్వం ఇచ్చినటువంటి డేట్స్లో కనుక ఒకవేళ దరఖాస్తు ప్రక్రియ చేసుకోకపోతే ఆల్టర్నేట్ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి వచ్చే నెల 6వ తేదీ కాదు, ఆ తర్వాత కూడా ఎంఆర్ఓ ఆఫీసులో కానీ గ్రామ సచివాలయంలో కానీ ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా త్వరలో ఇస్తాం. కానీ ఈ 8 రోజులు మాత్రం ఖచ్చితంగా అధికారులు గ్రామాన వస్తారు. స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి అధికారులతో కలిసి ఉంటుంది కాబట్టి అసలు ఆ టైంను మాత్రం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. థ్యాంక్ యూ రామ్.